జూబ్లీ హిల్స్‌లో గవర్నమెంట్‌కి చెందిన 39 ఎకరాల్లో కొంచెం కబ్జా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మామ నార్ని శ్రీనివాస్ గారు ఇందులో కొంచెం కబ్జా చేశారు అని చెప్పేసైతే ఇలా వినిపిస్తూ ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది గూడా ఇక్కడ కొందరు నివసిస్తున్నారు. సో, వాళ్ళనే ఒకసారి వారి మాటల్లోనే కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. సో, ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది కాస్త 39 ఎకరాల వరకైతే ఉంటుంది. సో, ఇక్కడ మనం కూల్చివేతలు కూడా చూడొచ్చు. ఏ విధంగా కూల్చేశారు అనేది. అదే విధంగా ఇప్పుడు ఇల్లు ఏదైతే కనిపిస్తుందో ఇది కూడా కూల్చేస్తారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? నిజానిజాలేంటి అనే విషయాలైతే ఇక్కడున్న వాళ్ళనే కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు అల్వేల. అసలు ఏం జరిగింది? మేము ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. హ్మ్. 30 సంవత్సరాల నుండి ఎవరు రాలే, మమ్మల్ని ఏమనలే. సారోళ్ళు మా ఆయన చచ్చిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు డ్యూటీ చేసిండు. సెక్రటరీ డ్యూటీ చేసిండు ఈ ఆఫీస్ కానే. 20 సంవత్సరాలు జీతం ఇచ్చిర్రు. చచ్చిపోయినాక పిఏపి కూడా మా 20 సంవత్సరాలు కట్ అయినాయి. ఆ పిఏపి డబ్బులు చేయమని నేను మస్తుగా సారోళ్ళని అడిగినాను, ఆర్ని వాళ్ళని. చేస్తామమ్మా అనుకుంటా వచ్చిర్రు. వాళ్ళ లాక్డౌన్లో వాళ్ళ ఇంట్లో పోయి 4 సంవత్సరాలు కూడా పనిచేసి వచ్చిన నేను ఎంటి సార్ ఇంట్లో. చేసినప్పుడు కూడా మీ పైసలు చేస్తామమ్మా అన్నారు. నేను ఆ పని పొద్దున 7 గంటల నుంచి రాత్రి 7 వరకు చేయాలంటే నా చేత కాదని మానేసుకున్న తాలకు 4 సంవత్సరాలు అవుతుంది. జీతం ఇస్తలేరు. మళ్ళీ జీతం ఎంత? 7,000 జీతమే మాకు. అప్పుడు 1200 కౌంట్ చేస్తే 7,000 జీతం అయింది. ఆ 7,000 జీతం కూడా ఆపేసినాక ఈయనే ఉంటున్నాం. మేము కాల్ చేయమని ఈయనే ఉన్నాం. ఉంటే ఏమన్నారు, ఒకసారి కాల్ చేయమంటే నా డబ్బులు నాకు ఇస్తే, నా పిఎఫ్ డబ్బులు నేను కాల్ చేస్తానని నేను చెప్తే ఇంకా అప్పటి నుంచి సప్పుడు చేస్తలేరు. సప్పుడు చేయకుండా వాళ్ళు ఉండి ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టిరు, అన్ని పెట్టిరు. మేము ఇక్కడ ఎవరు రాకుండా చూసుకుంటున్నాం 30 ఏళ్ళ నుంచి. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ ఈ జాగాని మమ్మల్ని పొద్దున అకేసరంగా నడవండి అని మా ఎమ్మడి పడ్డారు. మేము అన్నాం, సారు మేము అకేసరంగా 30 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు కూల కొడితే మేము ఎక్కడ పోవాలి? పిల్లలు ఉండరు. నాకు ఆడపిల్లలే 3, మగ పిల్లలు లేరు. నా మొగుడు లేడు. మళ్ళీ నా పరిస్థితి ఏంది ఇప్పుడు? మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఒక బాలుడు ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఎవరైతే ఉన్నారో, సో హైడ్రాకి ఒక లేఖ రాయడం జరిగింది. ఏంటి అంటే, ఈ ల్యాండ్ అంతా హైడ్రా అంటే గవర్నమెంట్‌కు సంబంధించింది. ఇక్కడ మేము ఒకప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళము. సో ఇది ఎలా కంచె వేస్తారు అని చెప్పేసి ఇలా లేఖ రాయడం జరిగింది. ఎవరు ఆడలే 30 సంవత్సరాల నుండి ఇక్కడ ఎవరు రానియలే. మేము క్రికెట్ ఆడలే ఇక్కడ. ఇది సార్ వాళ్ళది. ఇది రోడ్లు మేమే చేసినాం, ఈ నల్లాలు మేమే చేసినాం. పైకి రోడ్ పోతుంది కదా, ఆ పై రోడ్ కూడా మేము ట్రాక్టర్లు పెట్టి మేమే చేసినాం. ఆ రోడ్ కూడా గుండ్లు పలగొట్టి 30 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉండం. 30 సంవత్సరాల నుండి క్రికెట్ ఆడిన వాళ్ళు ఎవ్వరు లేరు. నారిని వాళ్ళదే అనుకుంటా వచ్చిర్రు. ఇది ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ది కొంతమంది సారోళ్ళు ప్లాట్లు కూడా కొన్నారంట. అప్పుడు కొన్ని వాళ్ళు కూడా తిరిగిరు. కొన్ని రోజులు ఆఫీస్లో మీటింగులు పెట్టిర్రు, అన్ని పెట్టిర్రు కానీ వాళ్ళు కూడా సాలాయించుకున్నారు. కేసు నడుస్తుంది అని అన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు మాది గవర్నమెంట్ది, ఇది మీరు కాల్ చేయాలని పొద్దున ఊళ్ళోటిని కొని మేము పిల్లలు, నా బిడ్డను పెట్టుకున్నాను నా దగ్గర ఒక్కదాన్ని అని. మా ఆయన చనిపోయిందని. ఇప్పుడు పిల్లలు మేము ఏ పరిస్థితి కావాలి? మేము ఇన్నేళ్ళ పాటు ఉన్న వాళ్ళం. మేము ఇప్పుడు రోడ్డు మీదకి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, కరెంట్ తీస్తాం రాత్రికి. మళ్ళీ పొద్దున వారం టైం అంటే సరేలేమ్మా అని పోయిరు పొద్దున. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, పొద్దుగాల వచ్చి కూల కొడతాం కరెంట్ తీయాలి అని అంటే మళ్ళీ మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు మాకు ఎవరు లేరా? ఆడి మంచిది నేను మళ్ళీ మాకు ఎవరు లేరా? ఎక్కడ పోవాలి? మేము పొద్దు నుంచి ఇదే బాధ. తల్ల పిల్ల మేము అన్నం కూడా తినకుండా అట్లే ఉన్నాం, పికర చేసుకుంటా. ఇప్పుడు సామాన్ రోడ్డు మేము రూమ్లో ఆడితే రూమ్లో ఆడ దొరకలేవు. రూమ్ దొరకాలి కదా మాకు. ఇంత దిప్పలో పెడుతుంటారు. జీతం ఇవ్వలే 4 సంవత్సరాలే. 20 ఏళ్ళు మా ఆయన ఆయన పైసలు ఇవ్వలే 1 రూపాయి మాకు. మాకెంత బాధ ఉంటుంది ఇప్పుడు. ఇన్నేళ్ళ పంట ఇక్కడ ఉండి నువ్వు ఇచ్చిన జీతానికి వాడి ఉండి ఇప్పుడు మేము ఆడి మంచి అని కూడా చూడకుండా మమ్మల్ని ఇట్లా దాతాయిస్తున్నారు. ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ తెలుసుకోవాలి కదా. అమ్మ నువ్వు ఎప్పుడు నేను చెప్తానే ఉండా, సారు నేను 30 ఏళ్ళ నుండి ఉన్నా ఇడా అని చెప్తుండా. మళ్ళీ తెలుసుకోవాలి కదా గవర్నమెంట్ వాళ్ళు కూడా. తెలుసుకోకుండా మళ్ళీ సడాలుగా ఊళ్ళో కొడితే మళ్ళీ మా పరిస్థితి ఏంది? గవర్నమెంట్ అంటారు ముందర 3 నెలలు 4 నెలలు టైం ఇస్తారు అని అంటారు. మళ్ళీ ఏడే టైం ఇచ్చారు మాకు చెప్పాలి కదా ఒక మాట. అట్లీస్ట్ మీకు ఒక రోజు ముందు 2 రోజుల ముందు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పొద్దున 8 గంటలకు వచ్చిర్రు. 8 గంటలకు వచ్చి మీరు కాల్ చేయాలని పెట్టిర్రు. మాకు ఒక్క రోజు చెప్పలే ముందర. ఇప్పుడు నార్ని కంపెనీ వాళ్ళు కూడా ఇదంతా జరిగినాక వాళ్ళు వస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటలేరు. సరే అమ్మా మేము మాట్లాడతాం, పైన మొత్తం మస్తు ఉలగొడుతున్నాడు సారు. మేము మాట్లాడతాం మీకేం కాదు, మేము మాట్లాడి ఫోన్ చేస్తాం అంటున్నారు. కానీ ఇక్కడ వస్తలేరు, మాకు సమాధానం చెప్తలేరు. వాళ్ళ సామాన్ ఏముందో వేసుకొని పోతున్నారు ఆటోలు తెచ్చి. మళ్ళీ మా పరిస్థితి ఏంది? ఇన్నేళ్ళ పాటు మా స్థలంలో ఉన్నది, మా చేతి కింద ఉన్నది, మళ్ళీ మా ఇంట్లో పని చేసింది. మా పరిస్థితి ఏందని వాళ్ళు ఆలోచించాలి కదా. మమ్మల్ని ఎవరు ఆలోచించలేరు మా గురించి. మాకెవరు మళ్ళీ ఇప్పుడు నేను ఆడి మంచినాబా, నాకు కొడుకులు లేరు, మొగులు లేడు. నా పరిస్థితి ఏంది? మళ్ళీ ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు పొద్దు నుంచి నేను మీ హాస్పిటల్లో వస్తానేమని ఎదురు చూస్తున్నాను. నాకు తెలియదు.
యాక్చువల్‌గా అంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి గుర్తుపట్టలేదు కదా! మరి అప్పుడు ఏమైనా ఇలా ఎవరైనా వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఎవ్వరు ఇలా రాలే. గవర్నమెంట్ ల్యాండ్ అని ఒక్కరు రాలే మా దగ్గరికి. హ్మ్. కాకపోతే ఫ్లాట్‌లోళ్ళు వచ్చి అడిగిర్రు. మేము కొన్నామమ్మా ఇది. కేసు నడుస్తుంది. మీ సార్ కేసు ఏసిండు. కేసు నడుస్తుంది అని మీటింగ్ పెట్టిర్రు ఈడ ఆఫీస్‌లో గాని, హ్మ్. వచ్చి ఒక్కరైతే గవర్నమెంట్ ల్యాండ్ అని ఒక్కరు అనలే 30 ఏండ్ల నుండి మేము. హ్మ్. మేము ఇక్కడనే మా పిల్లలు ఈడనే పుట్టిర్రు. ఈడనే పెద్దగా అయ్యిర్రు. ఒక్కరు వచ్చిర్రు. ఒక్కరు అడగలేం మమ్మల్ని. ఇంతవరకైతే. ఇన్నేళ్ళు మా ఆయన డ్యూటీ చేసే గుడక 1200 కౌంట్ చేసే గుడక ఈ గతి పట్టించిర్రు మమ్మల్ని. ఇవాళ ఆడ మంచి అని కూడా చూస్తలేరు. కంపెనీలు చూస్తలేరు. గవర్నమెంట్ చూస్తలేరు. మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? నాకు ఎవరున్నారు? మగ దిక్కు లేదు. మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోవాలి పోయి ఇప్పుడు? ఈయన సావాలనా ఎట్లా నేను గవర్నమెంట్ దిక్కు నుంచి మళ్ళా? సారు నా పరిస్థితి ఏంది మళ్ళీ ఇప్పుడు? ఇప్పుడు ఇక్కడనే చచ్చిపోవాలా నేను? నా పిల్లలు ఏమవుతారు మళ్ళీ నేను చచ్చిపోయిన ఉడక? నా ఆడపిల్లలు ఉండరు నాకు. నాకెవరు మళ్ళీ వెనక ఎవరు దిక్కు లేరు. మాట్లాడేటోళ్ళు లేరు నాకు. సడన్గా వచ్చి ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు చేసే ఎట్లా? రేవంత్ రెడ్డి సార్కు ఊరికాడ పోయి ఓటేసి వచ్చింది. ఎంతమంది వచ్చారు పొద్దున? పొద్దున బాగానే 15 మంది వచ్చిర్రు. హ్మ్. ఈ సార్ రావాలని మేము ఊరికాడ పోయి ఓటేసి రేవంత్ రెడ్డి సార్కు. మళ్ళీ ఎట్లా మా పరిస్థితి? ఏ ఊరు మీది? మాది పెబ్బేరు దిక్కు మండలం. పెబ్బేరు మండలం చేరుపల్లె. మా చిన్న పల్లెటూరు అబ్బా. హ్మ్. వచ్చి 30 ఏళ్ళ నుంచి ఈయనే వండం మేము. సో మీకు ఈ ఇల్లు తప్ప ఇంకే దిక్కు లేదా? ఏ దిక్కు లేదు మాకు. ఇంకా ఈయనే ఉన్నాం. ఇప్పుడు కిరాయి కూడా దొరుకుతలేవు రూములు. అడుగుతున్నాం పోయి పొద్దు నుంచి తిరుగుతున్నాం కానీ ఒక రూమ్ దొరుకుతలేదు కిరాయికి. ఎట్లా చేయలే మా పరిస్థితి? మళ్ళీ రాత్రి కరెంట్ తీసారంట. మా చిన్న పిల్లలు ఉండరు. మళ్ళీ మేము ఎక్కడ పోవాలి? నా బిడ్డని పెట్టుకున్నాం మా ఆయన చచ్చిపోయిన కాడ నుంచి. ఆ పిల్లలు ఉండరు. ఆ పిల్లలు తీసుకొని పాము లేంది మాకు ఏంది? ఇప్పుడే ఒక పెద్ద పాము పోయింది ఈడ కూలగొట్టినాక. హ్మ్. ఇండ్లలో కూడా పాములు వచ్చినాయి అబ్బా. మాకు ఇంట్లో కూడా పాము వస్తే కూడా పనులను పిలిచి చంపిపించినాం పాములను. మా పరిస్థితి ఇట్లా ఉంది. మాకు ఎవడు ఆదుకుంటాడు? జర రేవంత్ రెడ్డికి చేరేటట్టు చేయబ్బా. ఇది నన్ను మాట్లాడింది జర పుణ్యం కట్టుకోనా సార్ను? చేరుతా మాకు ఏదో ఒకటి చేయమను. మాకు తప్పకుండా మీకు న్యాయం జరగాలని మమ్మల్ని ఈ మేము నుంచి చూస్తాం. ఎలగొట్టినా సరే కానీ మాకు ఏదో ఒకటి న్యాయం చేయమను. కంపెనీ తరపు నుంచి డబ్బులు అన్నా ఏదన్నా నా ఆదేరుకు. ఇప్పుడు నాకు ఎవరు లేరు. నాకెవరు మళ్ళీ ఇప్పుడు? ఈ నార్ని శ్రీనివాస్ గారు కూడా ఏమైనా స్పందించడం జరుగుతుందా? మాకు అసలు ఆ సారోళ్ళు ఏం చెప్తలేరు. నేనే ఫోన్ చేసిన పొద్దున వస్తున్నారు చూస్తున్నారు మా సంగ పోతున్నారు. వాళ్ళ సామాన్ ఆటో తెచ్చి వేసుకపోతారు కానీ అమ్మ నీ పరిస్థితి ఏదని నన్ను అడుగుతలేరు. కంపెనీ వాళ్ళు కూడా మళ్ళా నీ ఉండు మేము చెప్తాము మళ్ళీ మేము మాట్లాడతాం అని కూడా అంటలేరు. పని చేసిన లాక్డౌన్లో కార్లు ఎక్కించుకోపోతే పండుకొని పోయి పని చేసి వచ్చిన వాళ్ళ ఇంట్లో నేను. నా పరిస్థితి ఇట్లా ఉంది. మళ్ళీ ఏదో ఒకటి ఆదుకోవాలి మీరే. ఇంకా నాకు ఆ సీఎం సార్కు చేరేటట్టు చేసి ఆదుకోండి అబ్బాయి. ఏదో ఒకటి చేయండి. ఆడి మంచిది నేను. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఈ వీడియో రంగనాథ్ గారు కూడా చూసేలాగా మేమైతే చేస్తాము. మీరేం కోరుకుంటున్నారు దీని అంటే ఒకవేళ ఇక తప్పే ఉందే అనుకుందాము. సో ఈ తప్పును మనం పక్కన పెడితే గనక సో మీరేమైనా కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుండి? అంటే గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి. 30 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ ఉన్నా. మళ్ళీ నాకు ఏదో ఒక ఆధారం చూపెట్టాలి గవర్నమెంట్. మళ్ళీ చూపెట్టాలి నా పరిస్థితి ఏంది అబ్బాయి? అలా మొగులు లేడు నాకు కొడుకులు లేరు. నేను ఆడి మంచిని నేను రోడ్డు మీద పడ్డా. మళ్ళీ నా పరిస్థితి ఏంది? గవర్నమెంటే కదా ఆదుకునేది. ఇప్పుడు ఈ సార్ రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు మళ్ళీ ఆదుకోవాలి కదా. మళ్ళీ నన్ను కూడా ఇన్నేళ్ల పాటు ఉన్న వాళ్ళకి జీతం ఎందుకు వేయాలి? అదెందుకు వేయాలి? మళ్ళీ ఇలా నేను కాల్ చేపిస్తున్నాను. నన్ను ఆదుకోవాలి కదా గవర్నమెంట్. గవర్నమెంటే నాకు న్యాయం చేయాలి. కంపెనీ న్యాయం చేయాలి. గవర్నమెంట్ న్యాయం చేయాలి. మా ఆయన 20 ఏళ్ళు కట్ అయిన పైసలు. ఆ పైసలు చేయడానికి సైన్ పెడతలేరు కంపెనీ కూడా. కంపెనీ అయినా 3 నెలలు చెప్తారంట ముందరనే కాల్ చేయాలని. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళైనా 3 నెలలు చెప్తారంట. మళ్ళీ సడన్గా వచ్చి మమ్మల్ని పొద్దున ఎలగొడితే ఎక్కడ పోవాలి మేము చెప్పాబా? మాకు ఎవరు లేరు అనే కదా ఆడి మనుషులు అనే కదా మమ్మల్ని ఇట్లా దతాయిస్తున్నారు. అంటే ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడే సడన్ గా వచ్చారు. సడన్గా ఈ రోజే చూడబ్బా. ఇన్ని రోజుల నుండి లేదు. 30 సంవత్సరాల నుంచి ఏం లేదు. సడన్గా ఈ రోజే వచ్చిర్రు. వచ్చి కూలగొడతాం అని చేసి పెట్టిర్రు. నేను వచ్చి అడ్డం మాడి సారు నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నాం. మళ్ళీ మీరు సడన్గా మాకు చెప్పని చేయండి. 1 నెల ముందన్న చెప్పాలి కదా మాకు అని. అంటే లేదమ్మా లేదు కూలగొడతాం మేము మాది ఇంతే అన్నారు. అంటే లేదు సారు మళ్ళీ నేను ఎట్లా చెప్పు? మళ్ళీ నేను అదే చేసి కింద వాడి కూడా చచ్చిపోతా. ఇంకా రేపు వచ్చాగానా నేను అదే పరిస్థితి చేస్తావా? మళ్ళా మీరు అలాంటి ఏం చేయకండి. కానీ వాళ్ళు కూలగొట్టినా కానీ మనం ప్రయత్నం మనమైతే చేద్దాము. రంగనాథ్ గారు కూడా దీన్ని స్పందించి అంటే దీనికి చూసి స్పందించేలాగా అయితే మనం పోరాడదాము. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే వీలైతే సీఎం రేవంత్ రెడ్డి గారి దాకా కూడా ఈ వీడియో వెళ్ళేలాగా మనమైతే చేద్దాము. సో ప్రస్తుతం అంటే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్లో 39 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి సంబంధించింది. సో అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే 30-40 సంవత్సరాల నుండి మేము ఇక్కడే ఉంటున్నాము. ఇన్ని రోజులు ఇలాంటి ప్రాబ్లం
ఎప్పుడు రాలేదు. ఎవ్వరు గూడా ఇది మా ల్యాండ్ అని చెప్పేసి ఎవ్వరు గూడా రాలేదు. సడెన్‌గా ఒక్కసారి వచ్చేసి ఈ కంచె ఏదైతే ఉందో, ఇంటి ఇంటి చుట్టూ ఈ కంచె ఏదైతే ఉందో, ఈ కంచెని సడెన్‌గా కూలగొట్టారు. దీన్ని నార్ని కంపెనీ వాళ్ళు మొత్తం అంతా కబ్జా చేశారు. కబ్జా చేసి ఇక్కడ కట్టుకున్నారు అని చెప్పేసి ఇలాంటివైతే వినిపిస్తూ ఉన్నాయి. అసలు నిజాలేండి? నిజానికి మరి ఏం జరిగింది? ఈ 30 సంవత్సరాల నుండి గవర్నమెంట్ మరి ఎందుకు దీన్ని గుర్తించలేదు? సడెన్‌గా ఒక్కసారి ఒక బాలుడు లేఖ రాసాడు అని చెప్పేసి ఇలా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది కూడా తేలాల్సి ఉంది. మరి ఇన్ని రోజులు ఎందుకు గవర్నమెంట్ గుర్తించలేదు? ఇన్ని రోజులు ఎందుకు కూలగొట్టలేదు? ఇప్పుడే ఎందుకు కూలగొడుతుంది అని చెప్పేసి కూడా వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో, ఇదే క్రమంలో ఒకసారి వీళ్ళ కుటుంబం గురించి కూడా ఆలోచించాలి. ఎందుకు అనంటే ఒక మొగతోడు లేకపోతే ఎలా ఉంటుందో మనకు చాలా బాగా తెలుసు. అండ్ ఎలా చూస్తారు, సమాజం ఎలా చూస్తుందనేది కూడా మనకు తెలుసు కాబట్టి వీళ్ళకు నార్మల్ తనకు భర్త లేడు. అదేవిధంగా ఇంకా పిల్లలు కూడా సో, కొడుకులు కూడా లేరు కాబట్టి నార్మల్‌గా అమ్మాయిలే ఉన్నారు కాబట్టి సో, వీళ్ళ గురించి కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. ఎందుకంటే గవర్నమెంట్‌లో ఉన్న ప్రతి వ్యక్తి ఓటు వేశారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఒక్కసారి గుర్తించాలి కాబట్టి వీలైతే అంటే ఈ వీడియోని రంగనాథ్ గారికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి దాకా చేరేలాగా అయితే చూడండి. ఎందుకంటే తన ఆవేదన అయితే మనం చూస్తూ ఉన్నాము. తను ఒక విధంగా ఏడుస్తుంది పాపం. సో, అంటే తను కూడా సడెన్‌గా వచ్చేసి ఒక్కసారిగా కూల్చివేస్తాము అనంటే గనక తనకు గూడా ఏం చేయాలో అర్థం గాదు గాబట్టి సో, తనకు గూడా న్యాయం జరిగేలాగైతే చూద్దాం. అంటే తనకు గూడా ఎంతో కొంచెం నీడని ఇవ్వాలనైతే కోరుతూ ఉన్నాం మన ఛానల్ ద్వారా. అదే విధంగా ఇప్పుడు ఈ 39 ఎకరాల గురించి గూడా మనం మాట్లాడుకుంటే గనక ఇప్పుడు కూల్చివేసేసి ఇది హైడ్రా ల్యాండ్ ఇక్కడ అని జెప్పేసి ఒక బోర్డు గూడా పెట్టారు. ఆ బోర్డ్‌ని గూడా నేను చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు విజువల్స్‌లో గూడా ఈ బోర్డ్ అయితే చూడొచ్చు. సో, నిన్న ఇదంతా కూల్చివేసేసి ఇంకా ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ ఏం కట్టడానికి వీల్లేదు అంటైతే ఒక బోర్డ్ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. మనం చూడొచ్చు పబ్లిక్ నోటీస్. సో, ల్యాండ్ గ్రాబింగ్ కేస్ అని చెప్పేసి అయితే మనకిక్కడ విత్ నెంబర్స్ అన్నిటితో సహా ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. ప్రొటెక్టెడ్ బై హైడ్రా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో, ఇక్కడ చూడొచ్చు మనం. సో, ఇక్కడ ఈ బోర్డ్ అయితే పెట్టడం జరిగింది. అంటే ఇదంతా ఓవరాల్‌గా వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ అనైతే తెలుస్తుంది. మరి గతంలో ఏం జరిగింది, ఏంటి అనేదైతే సో, ఒక్కసారి మళ్ళీ ఎంక్వైరీ చేస్తే గనక నిజానిజాలైతే బయటపడతాయి. అంటే మనం ముందు నుంచి చూసుకున్నట్లయితే గనక ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్‌లో ఏదైతే కబ్జాలు చేశారో, ఏదైతే అక్రమంగా కట్టడాలు కట్టారో అవిటిని మాత్రమే కూల్చేయడం అయితే మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ నాని కంపెనీకి సంబంధించిన ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో ఒక్కటేసారి సడెన్‌గా వచ్చేసి ఇక్కడ కూల్చివేయడం వల్ల ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఇలా అక్రమంగా కట్టినవి కూల్చివేయడం చాలా మంచిదే కానీ సో, ఇది అసలు ఏం జరిగింది? ఏంటి మరి 30, 40 సంవత్సరాల నుంచి ఎందుకు గమనించలేదు? వీళ్ళైతే 30 సంవత్సరాల నుంచి ఉన్నామంటున్నారు కాబట్టి సో, వీళ్ళ గురించి కూడా ఆలోచించాలి అని మన ఛానల్‌తో కోరుతున్నాను.